దేశనార్తులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవునరా, అందరికి రైతు భరోసా పైసలు పడ్డాయారా? ఏం మాట్లాడుతున్నావురా? మొత్తం మందికి వేసిండ్రు. అట్లనా? చూడు, ఇలా ఖమ్మంలా కాంగ్రెస్ పార్టీ జోరు చూడు ఎట్లున్నదో. రైతు భరోసా నిధులు మొత్తానికి వేసిండ్రు. ఇక ఖమ్మం జిల్లా లీడర్లను స్టేజ్ మీదకి సంబరంగా తీసుకొచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి. అటెన్క ఇగో గిట్లా అరుచుకున్నాడు ప్రతిపక్షాలను సీఎం రేవంత్ రెడ్డి. కౌరవ వంశాన్ని సర్వం తెలంగాణ గడ్డ మీద నుంచి తొలగించే వరకు, కౌరవ వంశం అంటే కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయ ముఖ చిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు, ఒక్క క్షణము రెస్ట్ తీసుకోరు అని నేను మాట ఇస్తున్నా. మంచి ఫైర్ మీదనే ఉన్నాడు రేవంత్ అన్న. ఎన్నికల 6 నెలల ముందు చెప్పిన, ఈనాడు నేను చెబుతున్న ఎన్నికల జోస్యం 36 నెలల ముందు ఖమ్మం గడ్డ మీద నుంచి నేను చెప్తున్నా. రాబోయే ఎన్నికలు 2029 డిసెంబర్లో జరగవు, 2028 డిసెంబర్లో జరగవు, 2029 మే జూన్ మాసంలో మన శాసనసభ ఎన్నికలు జరుగుతాయి. ఇక అయిపోయింది మీ కథ. మళ్ళా బీఆర్ఎస్ అని అంటున్నారు కదనే రామన్న. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 17 పార్లమెంట్లు సీట్లు 26 పార్లమెంట్లుగా మారుతాయి. 119 ఉన్న శాసనసభ నియోజకవర్గాలు 182కు పెరుగుతాయి. ఈ రోజు చెప్తున్నా, 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. రాముడు మీద, భద్రాచలం రాముడు మీద ఆనా. ఇది ఖమ్మం కాంగ్రెస్ కార్యకర్తల మాట. కాసుకో చంద్రశేఖర్ రావు. ఈ సోషల్ మీడియాను ఆపేటోళ్ళు లేరా? ఎందుకు లేరు? అబ్బబ్బా, మూతి మీద మీసం రాని పోరాండ్లు, కాలేజీలో కాలు పెట్టిన పిల్లలు ఇన్స్టాగ్రామ్ లో కిలోల సున్నం కొట్టుకొని మమ్మల్ని చూడుర్రి, మా అందం చూడుర్రి అని తెగ శకలు పడుతున్నారు. చదువు నిడిచిపెట్టి గట్ల ఫోజులు కొడుతున్నారనే కొన్ని దేశాలు సోషల్ మీడియాను బ్యాన్ చేసినాయి. అదే మనకాడ ఎప్పుడు బ్యాన్ చేస్తారో. అగో ఆ రోజు ఎంతో దూరంలో లేనట్టే కొడుతున్నది. అట్లనా? అవును మరి. మోడీ సార్ మాటలు వింటుంటే అట్లనే అనిపిస్తున్నది. ఏలడంతోడు ఫోన్ లో మూతి పెట్టుడే, మురడంతోడు సెల్ ఫోన్ లో సొల్లు పెట్టుడే. ఇది చేయబట్టి పోరాలు మస్తుగా ఎడిపోతున్నారని బయట దేశాలు ఇప్పటికే సోషల్ మీడియాను చిన్నపిల్లలకు బ్యాన్ చేసినాయి కదా. మీరు మంచి పని చేసిర్రు, ఇది ఎదిగే పిల్లల భవిష్యత్తును ఖరాబ్ చేస్తున్నది అని అన్నాడు మోడీ సారు. करके इस सामर्थ्य को कई गुना बढ़ा सकते हैं। एक्सेलेंसी मैं तो हमेशा बराबर आपको फॉलो करता हूं और उसमें भी आईटी और सोशल मीडिया की दुनिया में जिस प्रकार से आप कानूनों में बदलाव ला रहे हैं, समाज को बचाने के लिए काम कर रहे हैं, वो दुनिया के लिए एक बड़ा इंस्पायरिंग है. हम आपसे बहुत कुछ उसमें से ले रहे हैं. మోడీ సార్ మాటలు వింటుంటే జల్దీనే మన భారతదేశంలో కూడా చిన్నపిల్లలకు సోషల్ మీడియా మీద నిషేధం పెట్టేటట్టున్నారని అంటున్నారు. పెట్టాలే మరి, లేకపోతే పోరాలు ఎక్కడ ఆగుతున్నారు దక్కుతున్నారు. ఎప్పుర్రి మానవాళి మనుగడకు టెక్నాలజీ ఎక్కడికి రావాలి గాని చెడిపోయేందుకు కాదు కదా. నేను మొన్ననే చెప్పిన, స్కూల్ బస్సుల ఫిట్నెస్ చూసుడు కాదు, స్కూల్ బిల్డింగ్ల ఫిట్నెస్ కూడా చూడాలి అని. నీకు ఏజ్ మీద పడ్డా కొద్దీ చాదస్తం బాగానే మోపైతుంది. నేను అన్న దాంట్లో తప్పేమున్నది? ఫిట్నెస్ లేని బస్సులలో పిల్లల తిప్పితే ఎంత ప్రమాదమో, ఫిట్నెస్ లేని బల్లల కూసోబెడితే అంతే ప్రమాదం. ఈ ఫిట్నెస్ బిల్డింగ్ గోల్ ఎంతే తల్లి? నీకు అర్థమైతే లేదా? అయితే లవ్ చూపెడతా చూడు. అమ్మో, ఎంత ముప్పు తప్పింది. లేసిన గడియ మంచిదైంది, ఎవ్వరికేం కాకుండా బయటపడ్డరు. నాగర్ కర్నూలు జిల్లా నార్లపూర్ చిన్నబల్లే పిల్లలంతా పొద్దుగాల బడికొచ్చి సంచులు క్లాస్ రూమ్ లో పెట్టి ప్రార్థన కోసమని బయటికి వేయినరు. వచ్చే వరకు దబేళ్ల కూలింది మీది కప్పు. ఇక చూడుండ్రి, పిల్లగాన్లు గజ్జు నొనికిపోతున్నారు.
మధ్యాహ్నం భోజనాలు పొద్దుగాల నాస్తల సంగతి ఏమో గాని మొదగాల గిట్లాంటి పానాల మీదకి తెచ్చే బళ్ళు బాగు చేస్తే బాగుంటది కావచ్చు. ఈ బిల్డింగ్ పడవ పడ్డట్టయింది. శానొద్దుల సంది మొత్తుకుంటూనే ఉన్నారట. కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయండ్రి, ఉన్న పిల్లలు ప్రైవేట్ బళ్ళకు పోయే పరిస్థితి దేకుండ్రని వేడుకుంటూనే ఉన్నారట. ఇంత లోపట్లనే గింత పనైంది. ఇక ఏ ధైర్యంతో ఆ బల్లె కూర్చొని చదువుకుంటారు పిల్లలు, ఎట్లా చెప్తారు పంతుళ్ళు? ఎమ్మటే కొత్త బిల్డింగ్ కట్టియాలని కోరుతున్నారు తల్లిదండ్రులు. మరి సీన్ చూసినాకనన్నా ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో చూద్దాం. వెనుకటికేవలో ఆకలైతున్నదని రోకలి మింగిండట. అరుగుద్దా రోకలి గట్లెట్లా మింగిండు? బిరబిరాల బీరన్నంటే బిత్తర పోయిండన్నట్టు ఈ నడుమ ఆర్టీసీ ఆస్తులకు సూటి పెడుతున్నారు. ఆర్టీసీ ఆస్తులు అంటే బస్సులకి ఇట్లా కిడ్నాప్ చేస్తున్నారా? బస్సులనేంది ఇడిచి పెడితే రాత్రికి రాత్రే రైళ్లను కూడా మాయం చేసే కన్నింగాలున్నారు మన దేశంలో. అంతేగాని ఇంతకు బస్ ఎత్తుకుంది మన దగ్గరనేనా? జనగాంలే అగ చూడు వాని అందాన్ని పందులు నాక ఏం తెలియని అమాయకుని లెక్క ఎట్లా చూస్తున్నాడు. ఏడు వేస్తాను మరి తిరుపతి తిరుపతి పోతుందంటే నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడం బస్సు ఎత్తుకోబోతున్నా లేదు. అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన సీట్లో కూర్చొని ఇట్లా నేరవుదా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళం చెల్లు ఉన్నాయి కదా స్టార్ట్ అవుతుందా అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన. ఇది ఒక రౌండ్ ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్ వేసి తిప్పినాక ఇటు పెట్టాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొత్తు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అలా మిస్టేక్ ఏం లేదు సార్. తాగినంత తలకాయ తిర్రైద్దో లేకపోతే కడుపుల పడ్డ మందే మనుషుల్ని మత్తల ముంచుద్దో గాని డిపోలో పెట్టిన బస్సును ఎత్తుకవేండు ఈ మోతవారి. వీళ్ళింట్లా సమస్యల సుడిగుండం ఉన్నదట. దాంట్లోకెళ్లి బయటపడాలని తిరుపతికి పోదామని రైల్వే స్టేషన్ కు పోతే ట్రైన్లు లేవని చెప్పిర్రట. అటెంక ఫుల్ గా కడుపుల మందు పోసుకొని బస్ స్టాండ్ లకు వచ్చిండట. వారి వెంకన్న ఏంది తమాషా అనంటే ఒక్కనే నువ్వు తిరుపతి పోదామని వెళ్ళాము. ఏం దగ్గర పోదామని చిన్న చిన్న విషయాలకు ఇబ్బంది అవుతుందని దేని తిరుపతి పోదామని వెళ్ళిన బయటకు వెళ్ళిన. నీకు ఇట్లా డౌట్ వచ్చింది? రోడ్లో ఉన్నా టైంలో మనకు బస్సులు రావుగా. అవును, బస్సులు ఎందుకు వస్తుందని ఆడ గుద్దింది దాన్ని. దేని గుద్దిండు? దాన్ని గుద్దిండా? గద్దె గుద్దిండు. నీ సక్కదనంలో చిక్కదనం. ఆ లెవెల్లో బొమ్మన్నారని బస్ వేసుకుని బయలుదేరినవా పెద్ద పోటుగాని లెక్క? నయం ముచ్చట ఏందనంటే టోల్ ప్లాజా కాడ సిమెంట్ దిమ్మను గుద్దుకుంటే బస్సు ఆగిపోయింది. లేకపోతే ఇంకింత పెద్ద టకర పెట్టటోడో ఏం కతో కదా. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమేస్తున్నో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు. అయ్యో గల్ఫ్ కు పోయిన గాథలు గట్లనే ఉంటాయిరా. గల్ఫ్ దేశాలకు బతుకుపోయిన వాళ్ళకే కష్టం అని అనుకుంటాం గానీ పేరు పోయిన పెద్ద దేశానికి పోయిన వాళ్ళకి కూడా చిన్న కష్టాలు లేవు. వాళ్ళకేం కష్టం? కోట్లు సంపాదించుకుంటారు కదా. రోష్ని ఉన్న ఊరును కన్న తల్లిని చూసి అదృష్టం లేకపోతే ఏడున్న తురుతుంటదా? అదెంత పని? ₹1,00,000 మాయగా అనుకుంటే ఏ దేశంలో 4 రోజులు చూసుకోవచ్చు. అన్నం తలకగా అనుకుంటున్నావా? నెరి అమెరికాలో పరిస్థితి అరకత్తర్ల పోకచెక్క లెక్క తయారైంది. మరిగా మన ఇంట్లో ఉన్న దానికి మందిళ్ళ కిరాయి ఉన్న దానికి తేడా ఉంటది గారా. వాళ్ళ రూల్స్ ఫాలో కావాల్సిందే. తాత తలకాయకే మొక్కాలే. ఎప్పుడు ఏం రూల్స్ మారుస్తాడో అర్థం కాక మనోళ్ళ కష్టాలు చూడు. ఆన్లైన్ షాపింగ్ లే కాదు, ఆన్లైన్ లగ్గాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అమెరికాలో మనోళ్ళు వీసా కష్టాలకు ఇదొక సాక్ష్యం అన్నట్టు. మన దేశంలో మంత్రాలు ఎదుగుతుంటే అమెరికాలో ఉంగరం దొడుగుతున్నాడు. అమెరికాలో దండలు మార్చుకుంటే ఇక్కడ కన్నోళ్ళు అక్షింతలు వేస్తున్నారు. అన్యోన్య చిరకాల సుఖజీవన దాంపత్య సిద్ధిరస్తో తదాస్తో. పెండ్లి పిల్ల మేఘనది కర్నూలు, పిల్లగాంతి తిరుపతి. ఇద్దరు అమెరికాలనే సాఫ్ట్వేర్ కొలువులు వేస్తున్నారు. ఇష్టపడ్డారు, పెద్దలు నొప్పించుకున్నారు. కానీ ఇండియాకు వచ్చి లగ్గం చేసుకుందామని అంటే వీసా కష్టం అడ్డం పడ్డది. ఇక ఏసేదేం లేక పిల్లగాడు అమెరికాలో దోస్తుల సమక్షంలో ఏర్పాట్లు చేసుకుంటే ఇండియాలో పిల్లోళ్ళు కర్నూలులో ఫంక్షన్ హాల్ బుక్ చేసి స్క్రీన్లు పెట్టి ఆన్లైన్లో దావత్ చూసి దీవించిర్రు. పూలు పనులే కదా లగ్గం ఇండియాలో చేసుకుంటారు అనుకుంటే లేదట. పెళ్లి కూడా ఆగస్టు 30కి ఆన్లైన్లోనేట. అసలే ఆగస్టులో వీసాల కొత్త కండిషన్లు అప్లై అంటున్నారు కదా. ఇక రిస్క్ ఎందుకు అనుకున్నారు కావచ్చు, ఆన్లైన్ లోనే అడ్జస్ట్ అవుతున్నారు. ఇంత చదివి అంత పెద్ద కొలువులు చేసి కన్నుల ముంగల లగ్గం చేసుకోకుండా అయింది పటూర్రి. అన్యోన్య చిరకాల సుఖజీవన దాంపత్య సిద్ధిరస్తో తదాస్తో. హలో హలో హలో, నా గొంతు వినబడుతుందా వినబడతలేదా? నేను సిరమ్మను. హలో,
ఫోన్ లో కాదు డైరెక్ట్ గా వినిపిస్తుంది గంతలా మొత్తుకుంటున్నావేంది మరి అవతలకి ఎందుకు నస్తలేదంటావు? సిగ్నల్ ప్రాబ్లం అయి ఉంటది స్టూడియోలో ఉన్నావు కదా. 10 రోజుల సంది చేస్తూనే ఉన్నారా, గంటగాన సిగ్నల్ ప్రాబ్లం ఉందా? ఇంతకు ఎవరికి చేస్తున్నావు నువ్వు, ఏం పని? 6 నెలల కింద 10,000 షే బదులేమంటే ఇచ్చిన. అది సంగతి. ఏది అప్పులోడు ఫోన్ చేస్తే మోగి మోగి ఆగిపోతది. ఈ పాట తెలుసు కదా నీకు? అమ్మా, అంటే ఇదంతా తప్పించుకునే వ్యవహారం అన్నట్టు. మరి తీసుకునేటప్పుడు ఉన్న మాట తిరిగేటప్పుడు ఉంటదా? దోస్తాన్ని నమ్మితే గిట్లుంటదా? మరి ఎట్లుంటది? చాలా మంది అట్లనే ఉంటారు. అట్లేం ఉండరు. గీ ముచ్చట చూస్తే లోకం మీద ఇంకా మంచోళ్ళు ఉన్నారని అంటావు చూడు. ఈ రోజుల్లో అప్పు పుట్టేదాకా ఇంటి చుట్టూ తిరిగినోళ్ళు తిరిగి ఏమంటే వాడకట్టు దిక్కు కూడా రారు. కాళ్ళరిగేటట్టు తిరిగినా తిరిగి ఇయ్యరు. మీదంగా బెదిరించేటోళ్ళు కూడా ఉంటారు. కానీ 25 ఏళ్ల కింద తీసుకున్న అప్పు గుర్తు పెట్టుకొని కేరళకి వెళ్లి తెలంగాణకు వచ్చి వాళ్ళ ఊరు ధర్మపురిని దేవులాడుకుంటూ వచ్చి ఇచ్చిపోయిండట. అంతేనా అమ్మా? సౌదీలో కేరళ అయినా మా ఆయన సౌదీలో 30 సంవత్సరాల కింద ఇద్దరు ఒక కన్నే పనిచేసారు, ఒకటే రూమ్లు ఉన్నారు. ఆయన మా ఆయన దగ్గర 25,000 రూపాయలు తీసుకున్నాడు. మళ్ళా ఆయనే తీసుకున్నాక ఆయన కేరళ వెళ్ళిపోయిండు. ఇక ఫోన్లు లేకుండే, ఇక మా ఆయన కూడా నెంబర్ ఆయనకు లేకుండే, సెల్లు లేకుండే. అప్పుడు ఇప్పుడు అడ్రస్ పట్టుకొని ఆయన కేరళ నుంచి వెళ్ళి హైదరాబాద్ నుంచి వెళ్ళి జప్తల్ నుంచి వెళ్ళి ధర్మపూర్కి వచ్చి అడ్రస్ తెలుసుకొని వచ్చేదాకా మాకు కూడా తెలియలేదు, ఇంటికి వచ్చేదాకా తెలియలేదు. మళ్ళీ మా ఆయనకు ఫోన్ కలిపి అని నీకు నేను డబ్బులు ఇచ్చేది సెల్లుకు పంపిస్తున్నా అని ఇద్దరు మాట్లాడుకున్నాక గుర్తుకొచ్చిందని ఆయన ఇచ్చిపోయిండు. మాకు సంతోషం. 1000 రూపాయల కోసం కొట్టుక చచ్చే ఈ రోజులల్లా ఆపదలు ఆదుకున్నలను యాదికి పెట్టుకొని మళ్ళా వాళ్ళ రుణం తీర్చుకున్నాడంటే మామూలు ముచ్చట కాదు ఇది. ఇస్మాయిల్ నిజాయితీ మంచితనానికి మస్తు తారీఫ్ చేస్తున్నారు జనాలు. అవసరం తీరంగానే అవతల పడేటోళ్ళు, మాటలు మార్చేటోళ్ళు. ఇరటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.